హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాటి ఈ వీడియోలో మీ పీసీ లేదా ల్యాప్టాప్ లో విండోస్ 10 లేదా విండోస్ 7 64 బిట్ కావచ్చు లేదా 32 బిట్ కావచ్చు. ఒకవేళ మీరు వాడే విండోస్ పూర్తిగా ఫుల్ వర్షన్ అయినప్పటికీ గానీ కొన్ని రోజులు వాడిన తర్వాత మీ డెస్క్టాప్ స్క్రీన్ లోని రైట్ సైడ్ కింద కార్నర్ లో టెస్ట్ మోడ్ అని రాసి ఉండి దాని కింద మీరు వాడే ఓఎస్ పేరు మరియు దాని కింద దాని వర్షన్ తాలూకు డీటెయిల్స్ రాసి ఉన్న మెసేజ్ ని మీరు రీస్టార్ట్ చేసినా లేదా వాడినంత సేపు డెస్క్టాప్ పై అలాగే కనిపించి మీకు చిరాకు తెప్పిస్తుందా? అయితే దానిని కేవలం 2 నిమిషాలలో మీరే స్వయంగా ఎలా సాల్వ్ చేసుకోవాలో డీటెయిల్ గా చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇందుకోసం మొదటగా మీ పీసీ ఆర్ ల్యాప్టాప్ కంప్లీట్ గా ఆన్ అవ్వగానే కీబోర్డ్ పై విండోస్ ప్లస్ ఆర్ అని ప్రెస్ చేయండి. ఇప్పుడు కింద ఓపెన్ అయిన రన్ కమాండ్ లో సిఎండి అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పై కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు స్క్రీన్ పై చూపించినట్లు యాజ్ ఇట్ ఈస్ గా మిస్టేక్ లేకుండా టైప్ చేయండి. ఒకవేళ మీకు రాకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, దాన్ని కాపీ చేసి పేస్ట్ లేదా టైప్ చేశాక ఒకసారి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు కింద మీకు మెసేజ్ రావచ్చు, ద ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని. ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్ ని క్లోజ్ చేసేయండి. తర్వాత ఇక చివరిగా మీ సిస్టమ్ ని ఒకసారి రీస్టార్ట్ చేసి చూడండి. సో చూసారుగా ఫ్రెండ్స్, స్క్రీన్ పై ఇది వరకున్న ఆ మెసేజ్ పూర్తిగా ఎరేజ్ అయిపోయింది. దట్స్ ఇట్. చాలా సింపుల్ కాదు? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.